ఓం నమో వెంకటేశాయ. జ్యోతిషరత్నాకరం ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో ఒక జాతకంలో చంద్రకేతువులు కనుక కలిసి ఉన్నట్టయితే ఎటువంటి ఫలితాలను ఇస్తుంది కలయిక, అలాగే పూర్వజన్మకు సంబంధించినటువంటి సంబంధాలు కావచ్చు, అలాగే పూర్వజన్మలో అతనికి ఉన్నటువంటి మనస్తత్వము, దాని ఆధారంగా ఈ జన్మలో అతని యొక్క మనస్తత్వము, లైఫ్ స్టైల్ ఎలా ఉంటాయి, పాస్ట్ బర్త్లో రిలేషన్స్ అనేవి ఈ జన్మలో ఎలా కంటిన్యూ అవుతాయి, వాటి వల్ల ఎమోషనల్ హ్యాపీనెస్ కావచ్చు, ఎమోషనల్ డిస్టర్బెన్సెస్ ఎలా ఉంటాయి అనేవి తెలుసుకుందాము. ప్రధానంగా మనకారకుడైనటువంటి చంద్రుడు ఏ గ్రహంతో కలిసినా వారి యొక్క మనస్తత్వం మీద ఆ గ్రహం యొక్క ప్రభావం తప్పకుండా ఉంటుంది. అందులోనూ పాస్ట్ లైఫ్ కర్మను సూచించేటువంటి రాహువు కేతువు కనుక చంద్రుడితో కలిసినట్టయితే దాన్ని మనం కొంతవరకు స్టడీ చేయాలి. ఎందుకంటే వారి మనస్తత్వం మీద ఈ కేతువు యొక్క ప్రభావం తప్పనిసరిగా ఉంటుంది. కేతువుతో కలిసినప్పుడు చంద్రుడి యొక్క కారకత్వాలు ఏంటి అని కనుక చూసినట్టయితే ప్రధానంగా చంద్రుడు మనకారకుడు, మాతృకారకుడు. అలాగే కాలపురుష చక్రంలో 4th హౌస్ అనేది కర్కాటకం, అది చంద్రుడి ఇల్లు. మేషం 1st హౌస్, 4th హౌస్ వచ్చేసి కర్కాటకం. డొమెస్టిక్ హ్యాపీనెస్, చిన్నతనంలో అతని యొక్క లైఫ్ ఎలా ఉంది, చిన్నతనంలో అతనికి అందినటువంటి తల్లిదండ్రుల ప్రేమ కావచ్చు, ఎంత ఆనందంగా చిన్నతనంలో పెరిగాడు, అలాగే అప్బ్రింగింగ్ అంటాం, అంటే చిన్నతనంలో అతని యొక్క పెంపకం ఎలా ఉంది, అతని యొక్క మానసిక పరిణితి ఎలా ఉంది, మనసు మీద ఎటువంటి ప్రభావం కలిగి ఉన్నాడు చిన్నతనంలో అతను, ఇవన్నీ కూడా 4th హౌస్ అలాగే కర్కాటక రాశి చంద్రుడు సూచించేటువంటి అంశాలు. ఇటువంటి చంద్రుడితో కేతువు కలిసినప్పుడు తప్పనిసరిగా ఈ ఏరియాస్లో కేతు యొక్క ప్రభావం ఉంటుంది. ఎందుకంటే చంద్రుడు తల్లితో ఉన్నటువంటి సంబంధము, తల్లి ప్రేమని సూచించే ప్లానెట్. తల్లితో అతనికి ఎంత మంచి సంబంధం ఉంటుంది లేదా శత్రుత్వం ఉంటుంది, తల్లి ప్రేమను అతను ఎంత అనుభవించగలడు, తల్లి ప్రేమ లభిస్తుందా లేదా, లేకపోతే తల్లితో ద్వేషం ఉంటుందా, లేదా చిన్నతనంలో తల్లి చనిపోవడం కావచ్చు, ఇలాంటి సంఘటనలు ఉంటాయి. ఇవన్నీ తెలియజేస్తుంది చంద్రుడి యొక్క కలయిక కేతువుతో. చంద్రుడు ఆహ్లాదాన్ని, వినోదాన్ని కోరుకునేటువంటి ప్లానెట్. ఎప్పుడూ కూడా జాయ్ఫుల్ లైఫ్ కావాలనుకుంటారు, ఉల్లాసంగా ఉత్సాహంగా జీవితాన్ని గడపాలి అనుకునేటువంటి మనస్తత్వం ఉంటుంది చంద్రుడు ప్రభావం ఉన్నప్పుడు. ముఖ్యంగా లగ్నంలో 7th హౌస్లో చంద్రుడి యొక్క స్థితి కనుక ఉన్నట్టయితే. ఎందుకంటే లగ్నం మీద చంద్రుడి యొక్క ప్రభావం అనేది వారి మనసు మీద ఇటువంటి ఒక నేచర్ని చూపిస్తుంది. అలాగే చంద్రుడు ఎప్పుడైతే దెబ్బతింటాడో మానసిక పరిస్థితిలో తేడాలు అనేవి ఉంటాయి. ఏ గ్రహంతో కలవడం వలన ఎటువంటి నెగిటివ్ ఇంపాక్ట్ ఉంటుంది అనేది మనం చూడాల్సి ఉంటుంది. అలాగే చూడండి, రవిచంద్రులు ఇద్దరు కూడా పితృదేవులకు సంబంధించినటువంటి గ్రహాలు. అందుకే చంద్రుడి యొక్క కలయిక రాహుతో కావచ్చు, కేతుతో కావచ్చు కొంత పితృదోషాన్ని సూచిస్తుంది. పాస్ట్ లైఫ్లో వాళ్ళ పేరెంట్స్కి కొంత కష్టాన్ని కలిగించడము, బంధువులకు కావచ్చు, పేరెంట్స్కి కావచ్చు, తమ చుట్టూ ఉన్నటువంటి మనుషులకి వారికి దురుసు ప్రవర్తన చేత, ర్యాష్ బిహేవియర్ చేత వారికి ఇబ్బందిని, మనసుకు కష్టాన్ని కలిగించడం వల్ల ఈ చంద్రకేతుల యూత్ అనేది వాళ్ళకి ఏర్పడడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది ఈ బర్త్లో. అదేవిధంగా కొంతవరకు విపరీత మనస్తత్వాన్ని సూచిస్తుంది కలయిక. ఎక్సెంట్రిక్ బిహేవియర్ అంటాం. వారు ఎప్పుడు ఎలా ఉంటారో ఎవరికీ తెలియదు. ఉంటే చాలా ఆనందంగా ఉంటారు, లేకపోతే ఏదన్నా తేడా వస్తే చాలా అగ్రెసివ్గా బిహేవ్ చేస్తారు. వారికి బిహేవియర్ అనేది ఎవరి ఊహలకి కూడా అందదు. ఎందుకంటే కేతు ఊహలకు అందనటువంటి ప్లానెట్. చంద్రుడు చాలా చంచలమైనటువంటి ఫలితాలను ఇచ్చేటువంటి ప్లానెట్. మానసిక స్థితిని తెలియజేస్తుంది చంద్రుడి స్థితి. చంద్రుడు పాడైనట్టయితే చంచలమైన మనసు, ఎప్పుడు కూడా ఊగిసలాడుతూ ఉండడము. అలాగే చంద్రుడు ఉదాహరణకి నీచలో ఉన్నాడు అనుకోండి, చిన్న విషయాన్ని కూడా డిప్రెస్ అయిపోవడము, సూసైడల్ టెండెన్సీస్, ఇవన్నీ సూచిస్తాడు. ఇటువంటి చంద్రుడు, నీచలో ఉన్నటువంటి చంద్రుడితో కనుక కేతువు కలిసి ఉన్నట్టయితే, వృశ్చిక రాశి చంద్రుడికి నీచస్థానము, అది కేతువుకి ఉచ్చస్థానం అది. కాబట్టి కేతు యొక్క ప్రభావం చంద్రుడి మీద ఎక్కువగా ఉంటుంది చంద్రకేతువుల కలయిక వృశ్చికంలో ఉన్నట్టయితే. అదేవిధంగా వృశ్చికం అనేది కాలపురుష చక్రంలో 8th హౌస్ అనేది సీక్రెట్ నాలెడ్జ్, సీక్రెట్ ఎనిమీస్, అలాగే చాలా డీప్ సబ్జెక్ట్స్ని తెలుసుకోవాలనేటువంటి కోరిక, ఆస్ట్రాలజీ, వేదాంతము లేదా రీసెర్చ్, ఇలాంటి వాటికి సంబంధించినటువంటి హౌస్. అందులో చంద్రకేతువుల కలయిక ఇటువంటి రీసెర్చ్ ఓరియంటెడ్ ప్రొఫెషన్స్కి బాగా హెల్ప్ చేస్తుంది. ఇంకోసారి చూసినట్టయితే ఇదే కలయిక తీవ్ర మనస్తత్వాన్ని, అగ్రెసివ్ బిహేవియర్ని, తను అనుకున్నది జరగకపోతే వైలెంట్గా బిహేవ్ చేయడము,
క్రిమినల్ ఇన్స్టింక్ట్స్, క్రిమినల్ టెండెన్సీస్, దాడి చేయడము, అనుకోకుండా హత్య చేయడం, ఇలాంటివి కూడా సూచిస్తుంది. ప్రమాదకరమైనటువంటి ఫలితాలను సూచిస్తుంది ఈ కలయిక. ప్రతి సందర్భంలో ఇలా ఉంటుంది అని అనుకోకూడదు, కానీ చంద్రకేతులు కలిసి ఉన్నారంటే తప్పకుండా ఈ యాంగిల్లో మనం చూడాలి. చాలామంది ఉద్రేకంలో, క్షణిక ఉద్రేకంలో హత్యలకు పాల్పడుతూ ఉంటారు. వారి చార్ట్స్లో చంద్రకేతువులు కలయిక చూడొచ్చు. అలాగే చంద్రుడి ఇంట్లో కేతువు కూడా కొంతవరకు ప్రమాదకరమే. ఎందుకంటే మనకారకుడు అయినటువంటి చంద్రుడి ఇంట్లో ఎప్పుడైతే కేతువు ఉంటాడో కర్కాటక రాశిలో, మానసిక స్థితి కొంతవరకు ఆ బ్యాలెన్స్ అనేది ఉండదు. తల్లితో విరోధమైన ఉంటుంది, లేదా తల్లితో చాలా క్లోజ్ రిలేషన్ అయినా ఉంటుంది. చంద్రుడు ఇంట్లో అంటే కర్కాటకంలో చంద్రుడి ఇంట్లో కనుక కేతు ఉండి, చంద్రుడు కనుక గురువు దృష్టి కలిగి ఉండి మంచి ప్లేస్మెంట్లో ఉన్నట్టయితే తల్లితో చాలా అద్భుతమైనటువంటి అనుబంధం ఉంటుంది. ఇదే చంద్రుడు కనుక వీక్ అండ్ నెగిటివ్గా ఉండి కర్కాటకంలో చంద్రుడు ఉన్నట్టయితే తల్లితో విరోధము, మానసిక సంతులత లేకపోవడము, ఇలాంటి బిహేవియర్ ఉండడానికి అవకాశం ఉంటుంది. దీనికి కారణం ఏంటి అని చూసినట్టయితే రవిచంద్రులు ఇద్దరూ కూడా ఒక జీవుడి యొక్క ప్రయాణాన్ని సూచించే ప్లానెట్స్, పితృదేవతలకు సంబంధించినటువంటి ప్లానెట్స్. అందుకే అమావాస్య అనేది పితృదేవతలకి ప్రీతికరమైనటువంటి రోజు. ఆ రోజు పితృకర్మలు ఆచరించడానికి శ్రేష్టమైన రోజు. ఇంతకుముందు జన్మల నుంచి కూడా ఎటువంటి మానసిక స్థితిని క్యారీ చేస్తూ వస్తున్నాడు, ఎటువంటి ఇష్టాయిష్టాలు, అభిరుచులు, మానసికపరమైనటువంటి అలవాట్లు, వీటిని సూచిస్తాడు చంద్రుడు. కేతువు పాస్ట్ లైఫ్కి సంబంధించినటువంటి రిజల్ట్స్ ఇచ్చే ప్లానెట్. ఇద్దరి కలయిక అనేది ఎప్పుడు కూడా ఆ మనస్తత్వం అనేది వారికి చిన్నప్పటి నుంచి చూడండి ఒక విభిన్నమైనటువంటి మనస్తత్వం ఉంటుంది వారికి. ఎవరి మాట వినరు, చాలా తెలివైన వ్యక్తులుగా ఉండొచ్చు, కానీ ఎవరు చెప్పింది వినడం అనేది ఇష్టపడరు. వాళ్ళకంటూ ఒక యూనిక్ నేచర్ ఉంటుంది, ఒక విభిన్నమైన ధోరణి ఉంటుంది. ఆ ధోరణిలోనే వెళ్తూ ఉంటారు. చాలా తెలివైన వాళ్ళు అయ్యి ఉండడానికి కూడా అవకాశం ఎక్కువగా ఉంటుంది చంద్రకేతులు కలిసి కనుక ఉన్నట్టయితే. అయితే ఇక్కడ తెలివితేటలు ఉండడం అనేది ప్లస్ పాయింట్ అయినా కానీ వారి బిహేవియర్లో ప్రిడిక్షన్ చేయడం అనేది కష్టం. అంటే ఎప్పుడు ఎలా ఉంటారో అనేది తెలియదు చంద్రకేతులు కలయిక కనుక ఉన్నట్లయితే. ఎందుకంటే కేతు యొక్క విశిష్టమైనటువంటి ఒక లక్షణము ఎక్సెంట్రిక్ బిహేవియర్, తీవ్ర మనస్తత్వం, అంచనాలకు అందనటువంటి మనస్తత్వం. కాబట్టి ఈ కలయిక ఎప్పుడూ కూడా కొంత మనం ప్రత్యేక దృష్టితోనే చూడాలి. చంద్రకేతులు కలిసి ఉండి చంద్రుడు నీచలో ఉండడం అనేది కొంతవరకు ఇబ్బందికరమైనటువంటి ప్లేస్మెంట్. అలాగే చంద్రుడు ఉచ్చలో ఉండి కేతువుతో కలిసి ఉన్నా కానీ హైపర్ యాక్టివ్గా ఉంటారు, చాలా ఎక్కువ తెలివితేటలు ఉంటాయి, వారికి ఆశ కూడా ఎక్కువగా ఉంటుంది. ఒకేసారి చాలా విషయాల మీద వారి యొక్క దృష్టి ఉంటుంది, చాలా సబ్జెక్ట్స్ని స్టడీ చేస్తూ ఉంటారు. ఈ విధమైనటువంటి నేచర్ ఉండడానికి అవకాశం ఉంటుంది. ఎలా ఉన్నా కానీ మైండ్ అనేది వారికి కంట్రోల్లో ఉండదు. ఒక గురుదృష్టి ఉంటేనే ఆ కంట్రోల్ అనేది ఉండడానికి అవకాశం ఉంటుంది. లేకపోతే చంద్రకేతువుల కలయిక మనిషి ఎంత మంచివాడైనా సరే ఉద్రేకం వచ్చినప్పుడు, అప్సెట్ అయినప్పుడు వారు ఎలా బిహేవ్ చేస్తారనేది ఎవరికి అంతుపట్టదు, వారికి కూడా తెలియదు. వారు ఇది కూడా అనుకుని ప్లాన్ చేసుకుని బిహేవ్ చేయరు. ఇంపల్సివ్ బిహేవియర్ ఉంటుంది, ఇంట్యూషన్తో సంబంధించినటువంటి బిహేవియర్ ఉంటుంది. వారికి ఏది అనిపిస్తే అది చేయడం, దాని వెనక లాజిక్ కూడా వాళ్ళు ఉపయోగించరు. అటువంటి సందర్భం కనుక వచ్చినట్టయితే వాళ్ళ ఇష్టానికి అనుగుణంగానే వాళ్ళు ఉండాలి అని ఇష్టపడతారు. వారికి నచ్చిన విషయమే చేయడము, నచ్చని విషయాన్ని చేయకుండా ఉండడం కాకుండా దాన్ని ప్రతిఘటించడము, విమర్శించడము, తీవ్రంగా ప్రతిఘటించడము, ఇలాంటి నేచర్ కూడా ఉంటుంది. ఉదాహరణకి సంఘంలో జరిగేటువంటి, సమాజంలో జరిగేటువంటి దురాచారాల పట్ల విపరీతంగా రియాక్ట్ అవ్వడము, ఒక్కొక్కసారి భౌతిక దాడులకు దిగడము, అన్యాయాన్ని ఎదిరించేటువంటి ప్రాసెస్లో ఇటువంటి బిహేవియర్ కూడా ఉంటుంది చంద్రకేతులు కనుక కలిసి ఉన్నట్టయితే. అయితే ఈ బిహేవియర్ వారికి పూర్వజన్మ నుంచి కూడా కంటిన్యూ అవుతూ వస్తుంది అని అర్థం చేసుకోవాలి. ఒక్కొక్కసారి అది ఆధ్యాత్మిక సాధనకు చాలా బాగా సహాయపడేటువంటి కలయిక చూడొచ్చు. అంటే భౌతిక సౌకర్యాలన్నీ కూడా వదిలేసి తీవ్రమైనటువంటి సాధనలోకి వెళ్ళిపోయేటువంటి స్థితిని కూడా సూచిస్తుంది ఈ కలయిక అటువంటి ప్లేస్మెంట్లో ఉన్నట్టయితే. ఎందుకంటే వారు ఏదన్నా అనుకుంటే వారు అనుకున్న సాధించడమే వారికి ఒక లాభంగా తోస్తుంది తప్ప దానివల్ల డబ్బులు నష్టపోయానా, పదవి నష్టపోయానా, ఇటువంటి వారు పట్టించుకోరు. ఒక్కొక్కసారి అన్నీ వదిలేసి స్పిరిచువల్ లైఫ్లోకి వెళ్ళిపోవడము, ఒక ఆశ్రమంలో జాయిన్ అవ్వడము, ఇటువంటి మనస్తత్వం కూడా ఉంటుంది చంద్రకేతులు కనుక కలిసి ఉన్నట్టయితే. చంద్రుడు కేతు నక్షత్రంలో ఉండడము కూడా కొంతవరకు ఈ బిహేవియర్ని సూచిస్తుంది. చంద్రుడు కేతుతో కలిసి ఉన్న, కేతు నక్షత్రంలో ఉన్న కొంత ఈ బిహేవియర్ ఉంటుంది. ఎందుకంటే కేతు నక్షత్రం ఉండేదే అగ్నితత్వ రాశుల్లో. మేషంలో అశ్విని నక్షత్రము, సింహంలో మఖా నక్షత్రము, ధనస్సులో మూల నక్షత్రం. ఈ 3 రాశులు కూడా అగ్నితత్వ రాశులే. కేతు అగ్నితత్వ నక్షత్రం. అందుకే చంద్రుడు కేతు నక్షత్రంలో ఉన్నప్పుడు ఈ రాశుల్లో జన్మించిన వారు కూడా ఈ మెంటాలిటీస్ ఉండడానికి అవకాశం ఉంటుంది. అలాగే
కేతు చంద్రుడితో కలిసినప్పుడు సాధారణంగా చూడండి తల్లితో విరోధము, ఇద్దరికి ఎప్పుడు పడదు. ఒక రకంగా చెప్పాలంటే కొంత శత్రువుల్లాగా బిహేవ్ చేస్తూ ఉంటారు. అలాగే తల్లితో దురుసుగా ప్రవర్తించడము, వీటి నుంచి ఇలాంటి ఫలితాలు కూడా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇంత ముందు జన్మలో వారు ఎప్పుడైతే తల్లితో హార్ష్గా బిహేవ్ చేస్తూ వచ్చారో ఈ జన్మలో వారికి తల్లితో సౌఖ్యం అనేది ఉండదు. అంటే తను అర్థం చేసుకుని ఆదరించేటువంటి తల్లి ఉండదు. అలాగే తనను ఎంకరేజ్ చేసేటువంటి మదర్, మోరల్ సపోర్ట్ ఇచ్చేటువంటి మదర్ ఉండదు ఈ లైఫ్లో. పాస్ట్ లైఫ్లో ఈ విధంగా తల్లిదండ్రుల్ని, ముఖ్యంగా తల్లిని ఎక్కువగా బాధపడిన వారికి చంద్రకేతువుల కలయిక నెగిటివ్ కాంబినేషన్లో ఉంటుంది. అందుకే వారికి ఎప్పుడు మనసు స్థిమితంగా ఉండదు, ఆందోళనలు ఎక్కువ ఉంటాయి, ఎక్కువ నిద్ర పట్టదు, చాలా లేట్ నైట్ వరకు మేలుకొని ఉంటారు. ఇవన్నీ కూడా చంద్రకేతువులు ఇచ్చేటువంటి నెగిటివ్ ఎఫెక్ట్స్గా చూడాల్సి ఉంటుంది. అయితే పాజిటివ్ సైడ్ చూసినట్టయితే మంత్రసాధానికి, ఆధ్యాత్మిక చింతనకి దీనికి చాలా మంచి కాంబినేషన్ ఇది, గురువు దృష్టి కనుక ఉన్నట్లయితే. ఇక కొన్ని కీలక స్థానాల్లో కేతువుతో చంద్రుడు కలిసి ఉన్నట్టయితే, ఉదాహరణకి పాస్ట్ లైఫ్కి సంబంధించినటువంటి 4th హౌస్తో కేతు ఉన్నట్టయితే ఇందాక చెప్పినట్టుగా తల్లితో విరోధము, గృహ సౌఖ్యం తక్కువగా ఉంటుంది. ఇంట్లో ఎప్పుడు కూడా తను అర్థం చేసుకున్నటువంటి వ్యక్తుల మధ్యలో పడతారు. తల్లిదండ్రులు తనను అర్థం చేసుకోరు, వారి యొక్క సిబ్లింగ్స్, సోదరులు, అన్న తమ్ముళ్ళు, అక్క చెల్లెలు వీళ్ళెవరు కూడా అర్థం చేసుకునేటువంటి వాతావరణం ఉండడానికి అవకాశం తక్కువగా ఉంటుంది. అలాగే చిన్నతనంలో లైఫ్ చాలా పెయిన్ఫుల్గా గడిచి ఉంటుంది. చాలా ఉదాహరణకి తల్లిదండ్రులు ఎప్పుడు కొట్టుకుంటూ ఉండడం, వారిని చూస్తూ పెరగడం, ఆ విధంగా వారి మనసులోనే ఒక భయం అనేది కూడగట్టుకుని ఉంటుంది. ఇంట్లో ఎప్పుడు కూడా ఘర్షణ వాతావరణంతో ఉండడం, వైలెంట్ ఇన్సిడెంట్స్ని చూడడం చిన్నప్పటి నుంచి ఇంట్లోని గృహ వాతావరణంలోనే, ఇటువంటి వాతావరణంలో పుట్టి పెరగడం జరుగుతూ ఉంటుంది. దాని యొక్క ప్రభావం వారి యొక్క మానసిక స్థితి మీద చాలా బలంగా ఉంటుంది. చాలా పెద్ద అయినా కానీ వారు చిన్నతనంలో జరిగినటువంటి ఇన్సిడెంట్స్, అనుభవాలని మర్చిపోలేక ఎప్పుడు కూడా భయపడుతూ ఉంటారు ఆ సన్నివేశాలు గుర్తు చేసుకుని. ఈ విధంగా చాలా డెలికేట్ మైండ్ ఉంటుంది చంద్రకేతులు కనుక కలిసి 4th హౌస్లో ఉన్నట్టయితే. 4th హౌస్లో చంద్రకేతులు ఉన్నప్పుడు నెగిటివ్గా ఉన్నట్టయితే చిన్నతనంలో గృహ హింసకు లోనవ్వడము, తల్లిదండ్రులు చాలా దారుణంగా బిహేవ్ చేయడము, స్కూల్లో కావచ్చు, తన చుట్టూ ఉండేటువంటి వాతావరణం, తను ఎప్పుడూ కూడా ఫిజికల్గా అబ్యూస్ చేయడము, కొట్లాటకి వెళ్ళి చాలా తీవ్రమైనటువంటి పరిణామం ఎదుర్కొంటూ ఉండడం కావచ్చు, దూషించేటువంటి వ్యక్తుల మధ్య ఉండడం, ఇటువంటి విపత్కర పరిస్థితులను ప్రజలకిస్తుంది ఈ కలయిక. అలాగే 5th హౌస్లో, అది పాస్ట్ లైఫ్కి సంబంధించిన హౌసే, ఇందులో కేతు ఉన్నట్టయితే మంత్ర సాధనకి, మంత్ర సిద్ధికి అనువైనటువంటి హౌస్ అయినప్పటికీ కూడా సంతానపరమైన సమస్యలు ఉండడానికి అవకాశం ఉంటుంది. ఉదాహరణకి పిల్లలు లేకపోవడం అనేది వీరికి చాలా కలతగా ఉంటుంది. ముఖ్యంగా స్త్రీల విషయంలో అబార్షన్స్ ఎక్కువ జరగడము, దానివల్ల ఎప్పుడు కూడా వారికి సంతాన సౌఖ్యం లేక బాధపడుతూ ఉంటారు. పాస్ట్ లైఫ్లో వాళ్ళు బలవంతంగా మిస్క్యారేజ్ చేసుకోవడం వలన ఈ జన్మలో వారికి సంతాన సౌఖ్యం అనేది లేకుండా ఉంటుంది. దీన్ని ప్రధానంగా సూచిస్తుంది చంద్రకేతుల కలయిక 5th హౌస్లో ఉన్నట్టయితే. అలాగే 8th హౌస్లో చంద్రకేతుల కలయిక, ఇది కూడా ఒక తీవ్రమైనటువంటి కలయిక ప్లేస్మెంట్గా చూడాలి. విపరీత మనస్తత్వం, ఆదర్శ భావాలని ఎప్పుడు పాటించాలనేటువంటి మనస్తత్వం ఉంటుంది. ఉదాహరణకి అలా ఎవరన్నా పాటించకపోయినా, అన్యాయాలు చేస్తున్నా తిరగబడ్డము, ఎంత దూరానికైనా వెళ్ళడము, ఇటువంటి నేచర్ ఉంటుంది. ఎప్పుడు కూడా సుఖంగా ఉండరు, అన్యాయాన్ని ఎదురిస్తూ ఉంటారు, చెడు పనులు చేసే వాళ్ళని విమర్శిస్తూ ఉండడము, ఇటువంటి ధోరణితో ఉంటారు. ఇంకో సైడ్ చూసినట్టయితే వీరు నైతిక ప్రవర్తన లేకుండా ఉంటారు. తన స్వార్థం కోసం, తన స్వప్రయోజనాలను నెరవేర్చుకోవడం కోసం ఎటువంటి వైలెంట్ బిహేవియర్కైనా దిగుతారు. తనని ఎవరన్నా ప్రతిఘటించిన, ఎదిరించిన, వ్యతిరేకించిన వైలెంట్గా రియాక్ట్ అవ్వడము, దాడి చేయడము, ఫిజికల్గా దాడి చేయడము, ఆ దాడిలో అవతల వ్యక్తి చనిపోవచ్చు ఒక్కోసారి. ఇటువంటి వైలెంట్ బిహేవియర్ కూడా ఇస్తుంది కలయిక 8th హౌస్లో ఉన్నప్పుడు. సూసైడల్ టెండెన్సీస్ ఎక్కువగా ఉంటాయి చంద్రుడు వీక్గా కనుక ఉన్నట్టయితే 8th హౌస్లో. ఏదైనా విపత్కర పరిస్థితి వచ్చినప్పుడు చనిపోదాము అనేటువంటి ఆలోచనకు రావడము, అది అంతకంతకీ పెరుగుతూ అటువంటి అటెంప్ట్ చేయడము, ఇటువంటి వాటికి పురుకొల్పుతుంది ఈ కలయిక. ఈ విధంగా 8th హౌస్లో చంద్రకేతువుల కలయిక కూడా కొంతవరకు ప్రాబ్లమెటిక్ ప్లేస్మెంట్గానే చూడాలి. అలాగే 9th హౌస్ అనేది ఇంకొక పాస్ట్ లైఫ్ సంబంధించిన హౌస్. అందులో చంద్రకేతువులు కలిగి ఉంటే వారికి ధార్మిక చింతన, ఆధ్యాత్మిక చింతన అవి చాలా ఎక్కువగా ఉంటాయి. కానీ తండ్రితో విభేదం, అలాగే పితృదోషాన్ని సూచిస్తుంది. పాస్ట్ లైఫ్లో వాళ్ళు చేసినటువంటి కొన్ని వైలెంట్ యాక్షన్స్, కొన్ని తీవ్రమైనటువంటి కర్మల వలన ఈ జన్మలో చంద్రకేతువులు 9th హౌస్లో ఉండడం, సంతానపరమైనటువంటి సమస్యలను ఎదుర్కొంటూ ఉండడము, జీవితంలో అభివృద్ధి అనేది లేకుండా బాధపడుతూ ఉండడము, ఇలాంటి
తీవ్రమైనటువంటి మానసిక ఆవేదనని కలిగించేటువంటి సంఘటనలు జరుగుతూ ఉంటాయి. ఉద్యోగంలో స్థిరత్వం ఉండదు, గృహ సౌఖ్యం తక్కువగా ఉంటుంది, ఎప్పుడు కూడా దురదృష్టం వెంటాడుతూ ఉండడం, ఇటువంటి పరిస్థితులు ఉండడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలాగే 12th హౌస్లో కేతు కనుక్కున్నట్టయితే పాస్ట్ లైఫ్లో చేసినటువంటి చాలా వైలెంట్ యాక్షన్స్, చాలా దురుసు ప్రవర్తన, ఇతరులకు తీవ్రమైనటువంటి ఇబ్బందులు కలిగించడం, దానివల్ల చంద్రకేతువుల కలయిక 12th హౌస్లో ఉంటుంది. ఈ లైఫ్లో ఎప్పుడూ కూడా వారికి మనసు స్థిమితంగా ఉండదు, చిన్న విషయాన్ని కూడా కదిలిపోతూ ఉంటారు, చిన్న విషయాన్ని కూడా కన్నీరు పెట్టుకుంటూ ఉండడం లేదా డిప్రెస్ అయిపోవడము, వారికి సైకలాజికల్ ట్రీట్మెంట్ ఇప్పించాల్సిన అవసరం రావడము, ఎక్కువగా చాలా త్వరగా మానసికంగా కుదేలైపోతూ ఉండడం, ఇటువంటి సమస్యలు ఉండడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. లూనటిక్ బిహేవియర్ అంటే అస్థిమితమైనటువంటి మైండ్ ఉండడం వలన ఉద్రేకపరమైనటువంటి చర్యలకి పూనుకుంటూ ఉండడము, త్వరగా ఉద్రేకపడము లేదా చాలా తీవ్రంగా డిప్రెస్ అయిపోవడము, ఈ 2 ఎక్స్ట్రీమ్స్ ఇస్తుంది ఈ కలయిక. ఉద్రేకంలో ఉన్నప్పుడు ఎంతకైనా తెగించడము, ఇటువంటి బిహేవియర్ కూడా ఉంటుంది. అనారోగ్య సమస్యలు వేధిస్తూ ఉంటాయి. ఫారిన్ ల్యాండ్లో సెటిల్మెంట్ ఉంటుంది, ఆ సెటిల్మెంట్ ప్రాసెస్లో చాలా చాలా కష్టాలను అనుభవిస్తారు. తనతోటి వారు, తనతో పాటు విదేశాలకు వచ్చిన వారు చాలా త్వరగా సెటిల్ అయిపోతూ ఉంటే విదేశాల్లో, వీరు మాత్రం చాలా లేట్గా సెటిల్ అవ్వాల్సి వస్తుంది. ఏదో ఒక అడ్డంకి, ఏదో ఒక ఆటంకం వీరిని చాలా చాలా కృంగతీస్తూ ఉంటుంది ఫారిన్ ల్యాండ్లో సెటిల్ అవ్వడానికి. ఈ విధంగా ముఖ్యంగా పాస్ట్ లైఫ్కి సంబంధించిన హౌసెస్లో కేతు యొక్క స్థితి చంద్రుడితో ఉన్నప్పుడు చాలా తీవ్రమైనటువంటి ఫలితాలను ఇచ్చేటువంటి సందర్భాలే ఉంటాయి. ఏదేమైనా కానీ చంద్రకేతువుల కలయిక ఏ హౌస్లో ఉన్నా కొంతవరకు ఆ హౌస్కి సంబంధించినటువంటి ఇబ్బందుల్ని, సమస్యల్ని ఎక్కువగా ఇస్తాయి. లగ్నంలో కనుక చంద్రకేతువులు ఉన్నట్టయితే ఇందాక చెప్పినట్టుగా ఎక్సెంట్రిక్ బిహేవియర్, తీవ్ర మనస్తత్వం, స్థిమితం ఉండదు, ఏ విషయం మీద క్లారిటీ ఉండదు, ఎప్పుడు కూడా మైండ్ మారిపోతూ ఉంటుంది, చంచలంగా ఉంటుంది. ఎవరన్నా తను వ్యతిరేకిస్తే ఎలా రియాక్ట్ అవుతారో కూడా అంచనాలకు అందదు, ఈ విధమైనటువంటి బిహేవియర్ ఉంటుంది. 2nd హౌస్లో ఉన్నట్టయితే మాటలతో సమస్యను కొని తెచ్చుకుంటూ ఉండడము, తనకు ఆవేశం వచ్చినప్పుడు ఎంత మాట అంటే అంత మాట అనేయడము, దానివల్ల సమస్యల్లో ఇరుక్కోవడము, ఇటువంటి పరిస్థితులు ఉంటాయి. అలాగే కేతు స్ట్రాంగ్గా ఉన్నట్టయితే వారు ఏదైనా నోటి నుంచి ఏదైనా మాట వచ్చిందంటే జరుగుతూ ఉంటుంది. ఈ విధమైనటువంటి రిజల్ట్స్ కూడా చూడొచ్చు మనం. 3rd హౌస్లో కనుక కేతు చంద్రుడితో ఉన్నట్టయితే సోదరులతో సమస్యలు, చుట్టూ ఉన్న వారితో సమస్యలు, వారితో ఎప్పుడు కూడా ఘర్షణ వైఖరి, తనకి నచ్చిన వ్యక్తుల మధ్యలో తను ఉండాల్సిన రావడము, ఇటువంటి ఫలితాలు ఉంటాయి. 6th హౌస్లో చంద్రకేతువులు ఉన్నట్టయితే కాంపిటీషన్లో సక్సెస్ సాధించడానికి ఇది మంచి ప్లేస్మెంట్. అలాగే డాక్టర్గా రాణించడానికి చాలా బాగా సహాయపడుతుంది. అయితే క్రిమినల్ టెండెన్సీస్ని ఎంకరేజ్ చేయడానికి కూడా ఈ ప్లేస్మెంట్ 6th హౌస్లో ఎక్కువగా హెల్ప్ చేస్తుంది. ఈ 2 పార్శ్వాలని కూడా మనం చూడాల్సి ఉంటుంది. 7th హౌస్లో చంద్రకేతువులు ఉన్నట్టయితే వైవాహిక సమస్యలు, ఎప్పుడు కూడా ఘర్షణ వైఖరి, వారి యొక్క మ్యారీడ్ లైఫ్లో ఎదుటి వ్యక్తి మీద ఫిజికల్గా దాడి చేయడం, ముఖ్యంగా అబ్బాయిల విషయంలో చూసినట్టయితే భార్య మీద చేసుకుంటూ ఉండడము, తీవ్రమైనటువంటి పదజాలంతో విరుచుకుపడము, ఇలాంటివన్నీ కూడా ఉంటాయి. 10th హౌస్లో చంద్రకేతువులు ఉన్నట్టయితే కెరియర్లో స్టెబిలిటీ ఉండదు, ఎప్పుడు జాబ్స్ మారుతూ ఉంటారు, ఏ జాబ్లోనూ కూడా తనకి సాటిస్ఫాక్షన్ లభించక ఎప్పుడు కూడా ఒక డిప్రెస్డ్ స్టేట్లో ఉంటూ ఉంటారు. 11th హౌస్లో కనుక చంద్రకేతువులు ఉన్నట్టయితే స్నేహితుల నుంచి ప్రాబ్లం, సోషల్ స్టేటస్కి అప్పుడప్పుడు భంగం కలుగుతూ ఉండడము, తను చేసేటువంటి కొన్ని అనాలోచితమైనటువంటి పనుల వల్ల సోషల్ స్టేటస్ అనేది దిగజారడము, తన మీద ఒక అపవాదు రావడము, అవమానం జరగడము, నలుగురిలో చెడ్డ పేరు తెచ్చుకోవడము, ఇటువంటి వాటికి కూడా అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ విధంగా చంద్రకేతువుల కలయిక వలన ఫలితాలు ఎలా ఉంటాయి, దానికి పాస్ట్ లైఫ్ కర్మలు కూడా ఎంతవరకు కారణం అనేది మనం ఆ దృష్టితో కూడా అనలైజ్ చేయాల్సి ఉంటుంది. ఏదేమైనా కానీ చంద్రకేతువుల కలయిక అనేది కొంతవరకు ప్రాబ్లమేటిక్ ప్లేస్మెంట్గానే చూడాలి. వీలైనంత వరకు మానసిక సంతులన పాటించడము అనేది చెప్పదగినటువంటి రెమెడీ వారికి. ఈ విధంగా చంద్రకేతువుల కలయిక కనుక ఉన్నట్టయితే వారికి ఏ దశ వచ్చినా కానీ మానసిక స్థితి మీద మాత్రం ఈ ప్రభావం ఉంటుంది. ఎందుకంటే చంద్రుడు మనకారకుడు, మనసు ఎప్పుడు కూడా ఆ జీవుడితోనే ఉంటుంది కాబట్టి. చంద్రకేతువుల కలయిక ఉన్నట్టయితే అందుకనే కొంత మానసిక పరమైనటువంటి కౌన్సిలింగ్ తీసుకుంటూ ఉండడము, కొంత బ్యాలెన్స్ని మెయింటైన్ చేస్తూ ఉండడం అనేది చెప్పదగినటువంటి సూచన. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.